కడప జిల్లాలో మహానాడు నిర్వహించడానికి కారణమేంటి? రాయలసీమ జిల్లాలో ఉన్న క్యాడర్కు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? కడపలో ఉన్న వైఎస్ ఫ్యామిలీ ముద్ర చెరిపేయగలరా? వైఎస్ ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వబోతున్నారా? కడప ఎంపీ పులివెందుల అసెంబ్లీ సీట్లలో గెలుపు లక్ష్యంగా మహానాడును నిర్వహిస్తున్నారా? జిల్లాలో టీడీపీని నడిపించే నాయకుడెవరు? జిల్లా నేతలతో సమన్వయం కుదురుతుందా? ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న చర్చ ఇదే. 2004 వరకు ఉమ్మడి కడప జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత జిల్లాలో టీడీపీ కనుమరుగవుతూ వచ్చింది. 2009-2014 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన తెలుగుదేశం 2019లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఘోర ఓటమిని చవిచూసింది. అయితే అదే రేంజ్లో పుంజుకొని ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇచ్చారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీని భారీ దెబ్బ కొట్టారని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లుండగా 10లో 7 సీట్లలో కూటమి నేతలు జెండా పాతారు. మళ్లీ జిల్లాలో పసుపు జెండా నెగరేశారు. కడప జిల్లాలో మహానాడును నిర్వహించి జిల్లాలోని క్యాడర్ను ఉత్తేజపరిచి జిల్లాకు స్పష్టమైన హామీలిచ్చి బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి వైసీపీని దెబ్బ కొట్టడానికే టీడీపీ రాజకీయ ఎత్తుగడ అని టాక్ వినిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీ బలాన్ని, జగన్మోహన్ రెడ్డి కంచుకోటను బద్దలు కొట్టే రాజకీయ వ్యూహమన్న చర్చ కూడా వినిపిస్తోంది. 4 దశాబ్దాల నుంచి కడప ఎంపీ స్థానం వైఎస్ కుటుంబానిదే. ఒక రకంగా చెప్పాలంటే కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీకి బలమైన జిల్లా అని చెప్పాలి. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో కడప అసెంబ్లీ సెగ్మెంట్ను టీడీపీ కైవసం చేసుకుంది. కానీ కడప ఎంపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకోలేకపోయింది. అందుకోసమే జగన్ కుంభస్థలంపై కొట్టాలని టీడీపీ పక్కాగా ప్రణాళికలు రచిస్తుందన్న టాక్ నడుస్తోంది. అయితే అందుకు తగ్గట్టుగా తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారా అన్నది ఇప్పుడు జిల్లాలో పెద్ద ప్రశ్న. గతంలో తెలుగుదేశంలో బలమైన నాయకత్వం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నాయకత్వం లేదన్నది బహిరంగ చర్చ. ఇకపోతే కడప జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేల్లో 2-3 గ్రూపులున్నాయని తమ్ముళ్లు చెబుతున్నారు. ఒకరంటే ఒకరికి పడట్లేదని, నాయకుల మధ్య ఈగోలు పెరిగిపోయాయని, సఖ్యత సమన్వయం లేదని, నీకంటే నేనే ఎక్కువ అన్న ధోరణిలో జిల్లా నేతలున్నారని చర్చ నడుస్తోంది. అయితే గత ఎన్నికల్లో కూటమి గాల్లో జిల్లాలో 7 స్థానాలు గెలిచామని, అయితే గాలి లేకపోయినా వచ్చే ఎన్నికల్లో అదే స్థాయిలో మెజార్టీ సీట్లు గెలవాలన్నది చంద్రబాబు ఆలోచన అని తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే జిల్లా నేతల మధ్య సఖ్యత సమన్వయం లేదని, దాన్ని అధిగమించి జిల్లా నేతలంతా ఒక్కతాటిపై నడిస్తే మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ కడప జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.